వాళ్ళైనా ఎవరొకళ్ళని మీరు ఒక్కొక్కళ్ళు మనిషికి ఒకళ్ళని దేవుని సన్నిధికి తీసుకుని రండి. మేమే రామయ్యా ఇంకొకళ్ళని తీసుకురామా అని అంటే నేనేం చేయలేను. వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఇంకొక మనిషిని తీసుకుని రండి. ఎవరైనా సరే, నేనైనా సరే, నేను ఆ రోజున మందిరంలోకి రాని ఒక కొత్త వ్యక్తిని సాక్షి వినిపించడానికి తీసుకురావాలి. మీరైనా అట్లాగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. 11వ తారీఖు కుటుంబ ఆశీర్వాదకుడిగా దీవెనకరంగా జరగాలని ప్రార్థన చేయండి. 12వ తారీఖు మరలా మేము ముస్నూరులో ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. అట్లాగే ఈ వారంలో కొన్ని సభలు ఉన్నాయి, కోడికలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మానక మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. బలహీనతలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ దేవుని సేవ ఆగకుండా, పరిచర్య ఆగకుండా ముందుకు సాగాలంటే సంఘ ప్రార్థన అవసరం. సంఘం అంతా ప్రార్థన చేయండి. ప్రార్థనే మనకి వ్యాయామంగా మారాలి. ప్రార్థన లేకుండా మన జీవితంలో ఏది సాగదు కనుక ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. నేను ఏదైనా దేవుని చిత్తం లేనిదే మన జీవితంలో ఏది జరగదో అని నేను నమ్ముతాను. అది ఏ విషయమైనా, నా కుటుంబ విషయమైనా, మందిర విషయమైనా, వ్యాపార విషయమైనా, ఉద్యోగ విషయమైనా, దేవుని కార్యం లేకపోతే అది ఎంతటిదైనా అక్కడికి ఆగిపోద్ది అంతే. దేవుని కార్యం ఉంటేనే జరుగుద్ది. అట్లాగే ఈ సంవత్సరం అనుకున్న రీతిగా వంట షెడ్ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఇప్పటికే రేపు 11 కల్లా సాధ్యమైతే పనులన్నీ కూడా పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే బిడ్డలు సహకరించారు. ఆ రేకులు అవన్నీ వేయడానికి దేవుడు కృప ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 3:30 గంటల నుంచి కొంచెం పని ఉంటుంది. మీ పిల్లలు ఇళ్ళ కాడ ఖాళీగా ఉంటే పిల్లలను పంపించండి. అట్లా ఈ మిషనరీ విషయంలో కూడా ముందు కొంతమంది ఒక 3 పిల్లల్ని అలవాటు చేస్తున్నాను. తర్వాత 3 పిల్లలు మందిరంలోకి ఎవరైతే వచ్చి దేవుని పరిచర్యలో ఉంటారో వాళ్ళని తప్పకుండా నేను ఎంత దూరం అయినా ఆ పరిచర్యకు నేను తీసుకుని వెళ్తాను. ఆ బిడ్డలు నా కళ్ళ ముందు కదలాడాలంతే. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ఉండాలంతే. రానున్న తర్వాత నెల మహారాష్ట్ర ప్రయాణాలు ఉన్నాయి. ఇట్లా 3 రోజులు కొన్ని ప్రాంతాలకి మేము వెళుతున్నాం. ఈ సంవత్సరం ప్రతి నెలకు ఒక ప్రాంతానికి మేము వెళ్ళి మిషనరీగా అక్కడ పనిచేసి రావడానికి. అక్కడ మాకు ఎవరో ఆతిథ్యం ఎవరో, అన్నీ మేమే, వండుకునేది మేమే, పెట్టుకునేది మేమే, వంటకి ఖర్చులు తెచ్చుకునేది మేమే, అంతా మేమే, భారం అంతా మాదే. సహకరించేవాళ్ళు సహకరించండి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా ఘనంగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు కొన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగింది. ఆయన మాటే మనల్ని బ్రతికించేది. ఆయన మాటే మనల్ని నడిపించేది. గడిచిన రాత్రి దేవుడు తేటగా చక్కని మాటలు మాట్లాడారు. నెలకు ఒకసారి జరిగే శుద్ధీకరణ కూడికలో ఎప్పుడూ పాలు పొందే కుటుంబాలు, బిడ్డలు పాలు పొందుతూనే ఉన్నారు, దీవెనలు పొందుకుంటూనే ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో చెప్తా వస్తూ ఉన్నాను, దేవుని మందిరంలో జరిగే ఏ కోడికను కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. ఊపిరి ఉంటే దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చోవాలి, ఊపిరి లేకపోతే ఇంటికాడ ఉండాలి. నిజంగా గత వారం నా పరిస్థితి ఏంటో బిడ్డలకు తెలుసు. గత వారం ఒక కాలేజీలో పనిచేస్తా అక్కడికక్కడ పడిపోయా. అయినా కానీ మళ్ళీ ఆ రోజు సాయంత్రం ప్రార్థనకి వెళ్ళడానికి దేవుడు కృపించాడు. ఆ కుటుంబంలోకి వెళ్ళి ప్రార్థన చేసి రావటం ఆ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా మారిందని ఉదయమే వాళ్ళు చెప్పిన సాక్ష్యమని కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి. ఏది ఏమైనా కానీ దేవుని సన్నిధిలో బ్రతకటం అనేది మన జీవితానికి ఒక గొప్ప విలువైన సాధనం లాంటిది. అది దేవుని సన్నిధిలో కాకుండా లోకంలో మనం బ్రతికితే ఏదో ఒక రోజు ఆ లోకంలోనే మనం కలిసిపోవాల్సి వస్తాం. అందుకే దేవుని సన్నిధిలో మీరు ఎదగాలి, దేవుని సన్నిధిలో మీరు నడవాలని దైవజనునిగా నా ఆశ. ఈ ఫిబ్రవరి నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి. ఈ 4 ఆదివారాలకి కలిపి ఒకే వాక్యం. మీరు ఒక్క ఆదివారం నాడు మిస్ అయిపోయినా మీకు వాక్యం అర్థం కాదు. ఈ ఆదివారం మనం ప్రారంభిస్తున్నాం, మళ్ళీ ఫిబ్రవరి 22న ఈ వాక్యం ముగిస్తాం. అంటే అంత మర్మము కలిగిన మాటలు ఇవి, మీరు నేర్చుకోవాలి. దావీదు కీర్తన 108వ కీర్తన 8వ వాక్యం. గిలాదు నాది, మనష్య నాది,
ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. ఇవి దేవుడు మెచ్చుకున్నాయి, దేవుడు ఇష్టపడినవి, దేవుడు ఇష్టపడనివి. 9, మోయాబు నేను కాళ్ళు కడుక్కొనే పళ్ళెం, ఏదో మీ మీదకి నా చెప్పు విసిరాను. చాలు, జాగ్రత్తగా వినండి. గిలాదు ఈ వారం మాట్లాడుకుందాం, మనీష్య వచ్చే వారం మాట్లాడుకుందాం, ఎఫ్రాయిము మరుసటి ఆదివారం మాట్లాడుకుందాం, యోధా చివరి ఆదివారం మాట్లాడుకుందాం. ఎందుకు దేవుడు నాది అంటున్నాడు? గిలాదు నాది, మనష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యోధా నా రాజ్యదండం. ఎందుకు దేవుడు నాది అంటున్నాడు? దేనిని నాదంటాం? నాకొక్కడికే సొంతమైన దాన్ని నాది అంటాం. మా అమ్మండి, మా నానండి అంటావా? మా అమ్మ, మా నాన్న అంటే ఇంకొకడు ఉంటాడు, ఆడికి అమ్మే, ఆడికి నానే. మా అమ్మ, మా నాన్న. కానీ నా భర్త, నా భార్య నాది, నాకొక్కడికే సొంతం. నాది అనే దానికి అర్థం ఏంటంటే నాకు ఒక్కడికి మాత్రమే సొంతం, నాది అన్నట్లుగా మనం బ్రతుకుండాలి దేవుని దగ్గర. దేవుడు ఏమంటున్నాడంటే గిలాదు నాది. ఈరోజు గిలాదు అనే పేరు వచ్చిన ప్రతి చోట నీ పేరు పెట్టుకో. గిలాదు నాది అని దేవుడు అనే రీతిగా మన బ్రతుకుండాలి. అసలు ఎందుకు గిలాదు నాది అన్నాడు దేవుడు? గిలాదులో ఏముంది? గిలాదు యొక్క ప్రత్యేకత ఏంటి? దేవుడు నాది అనగలిగాడంటే దానిలో ఉన్న గొప్ప ఏంటి తెలుసుకుని అలా మనం బ్రతకగలిగితే దేవుడు అంటాడు గిలాదు నాది. నీ పేరు పెట్టుకోవాలి అక్కడ. ఫలానా వ్యక్తి, ఫలానా సుబ్బారావు, వాడు నాది. అది దేవుడు నాది అనేలాగా మన బ్రతుకు ఉండాలి. అలా ఉండాలంటే అసలు గిలాదు యొక్క ప్రత్యేకతలు ఏంటి? గిలాదులో ఏముంది? గిలాదులో పెరిగిన వారి పరిస్థితులు ఏమిటి? ఎందుకు దేవుడు గిలాదు నాది అంటున్నాడు? ఇర్మియా 22వ అధ్యాయం 6వ వాక్యం. యోధారాజు వంశస్థుల గురించి యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు. దేవునికి స్తోత్రం. గిలాదు దేవుని ఎన్నికలో ఉంది. ఈరోజు దేవుడు నాది అని నిన్ను అనాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నోరు తెరవాలి, దేవుని ఎన్నికలో ఉండాలి. దేవుడు గిలాదు నాది అన్నాడు. ఎందుకు? దేవుడైన యెహోవా సెలవిస్తుంది ఏంటంటే, ఇదిగో నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు. అంటే దేవుని ఎన్నికలో గిలాదు ఉంది. ఈరోజు దేవుని ఎన్నికలో నువ్వు నేను ఉండగలిగితే దేవుడు అంటాడు నాది, నా కుటుంబం, నా పిల్లలు, నా ప్రజలు, నా సంఘం, నా ఇల్లు అని దేవుడు అనగలడు. ఎప్పుడు అంటాడు? ఆయన ఎన్నికలో మనం ఉన్నప్పుడు. నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు.
ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్న మాట, దేవుని చేత నాది అనిపించుకునేలాగా మనం బ్రతుకుండాలి. మనుషుల చేత కాదు, సమాజం చేత కాదు, ప్రజల చేత కాదు, దేవుని చేత నాది అనిపించుకునేలాగా మనం బ్రతుకుండాలంటే మనం ఎక్కడ ఉండాలంటే ఆయన ఎన్నికలో మనం ఉండాలి. దేవుని ఎన్నికలో మనం బ్రతకాలి. దేవుని ఎన్నికలో గనక మనం జీవించగలిగితే, దేవుని ఎన్నికలో గనక మనం ఉండగలిగితే, దేవుడు అంటాడు గిలాదు నాది. ఎందుకు దేవుని ఎన్నికలను ఉండలేకపోతున్నావు? ఎందుకు దేవుడు నిన్ను ఇంతగా తిరస్కరిస్తున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను ఇంతగా అసహించుకుంటున్నాడు? ఉండకూడనిది ఏమైనా ఉందా? దాయకూడనిది ఏదైనా దాసామా? చూడకూడనిది ఏదైనా చూసామా? వెళ్ళకూడని స్థలానికి ఏమైనా వెళ్ళామా? ఎందుకు నువ్వు దేవుని ఎన్నికలో లేవు? దేవుని ఎన్నికలో కనుక నువ్వు ఉండగలిగితే దేవుడు అంటాడు గిలాదు నాది. ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత దేవుని ఎన్నికలో ఉండేలాగా మన బ్రతుకుండాలి. దేవుని ఎన్నికలో కనుక నువ్వు ఉంటే, వేల మంది మధ్యలో నువ్వు ఉన్నా కానీ దేవుడు నిన్ను గుర్తించి ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు. దేవుని ఎన్నికలో నువ్వు ఉండాలి. దేవుని ఎన్నికలో ఉంటేనే నాది అని ఆయన అంటాడు. ఎందుకు గిలాదుని దేవుడు నాది అన్నాడు అంటే, వాక్యంలోకి వెళదాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1వ వాక్యం. రుబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలున్నాయి. యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశం మందలకు తగిన స్థలం. ఏంటో తెలుసా? ఈ గిలాదు మందలు మేపడానికి తగిన స్థలం. అది గొర్రెల కాపరులను పిలిచిలా అడిగితే, ఏరీలు రాలేదు ఇద్దరు. వాళ్ళేం పెళ్ళి వచ్చిందమ్మా? గొర్రెల కాపరులను పిలిచి మనం అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా గొర్రెలు మేపడానికి మంచి స్థలం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా అక్కడ మంచి మేత ఉండాలి, అక్కడ తాగడానికి నీళ్లు ఉండాలి, గొర్రెలకు కాపుదల ఉండాలి. ఈ ఉదయకాలం మంది ఎందుకో ప్రభు అయిన యేసు మాట్లాడుతున్న మాట, ఈ 3 అనుభవాలు గనక నీ ఇంట్లో నీ సంఘంలో ఉండగలిగితే దేవుడు గిలాదు నాది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గిలాదు మందలు మేయడానికి తగిన స్థలం. అది అక్కడ మేత ఉంది, అక్కడ తాగడానికి నీళ్లున్నాయి, అక్కడ వాటికి మంచి సెక్యూరిటీ ఉంది. అందుకే గిలాదు గొర్రెలు మేయడానికి అది ఒక మంచి తగిన స్థలం. ఈరోజు కుటుంబంలో అయినా సంఘములో అయినా ఈ 3 అనుభవాలు ఉండాలి. ఈరోజు నీ కుటుంబంలో మేత ఉందా? ఈరోజు నీ కుటుంబంలో నీరుందా? ఈరోజు నీ కుటుంబానికి సెక్యూరిటీ కాపుదల ఉందా? ఈరోజు సంఘములో మేత ఉండాలి. మేత లేని సంఘాలు ఉన్నాయి కొన్ని. 4 జోకులు, 4 పాటలు, 4 పిట్ట కథలు. ఇక విన్న
10 నిమిషాలు 20 నిమిషాలు ఏం చెప్పాడండి అయ్యగారు? ఏం చెప్పాడు? సరైన మేత ఉండాలి. ఏ మేత అంటే వాక్యం అనే మేత. ఈరోజు మన కుటుంబంలో ఈ 3 అనుభవాలు ఉండాలి. ఈ 3 అనుభవాలు ఉంటే దేవుడు గిలాదు నాది అంటాడు. మరి నీ కుటుంబంలో ఈరోజు మేత ఉందా? మేత ఏ మేత? ఇర్మియా 50:19. ఇర్మియా 50:19 వాక్యం. ఇశ్రాయేలీల వారిని తమ మేత స్థలానికి నేను తిరిగి రప్పిస్తాను. కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతృప్తి నొందుదురు. దేవునికి స్తోత్రం. గిలాదులోని మేత తిన్నవాడు సంతృప్తి పొందుతాడు. ఈరోజు నీ ఇంట్లో ఏ మేత ఉంది? ఈరోజు నీ సంఘంలో ఏ మేత ఉంది? సంతృప్తి పొందగలిగే మేతే ఉందా? సంతృప్తి పొందగలుగుతున్నావా? ఈరోజు ఇశ్రాయేలీల వారిని తమ మేత స్థలానికి తిరిగి రప్పించి, వచ్చావుగా, వచ్చిన నీకు సరైన మేత అందుతుందా లేదా? ఆ మేత నిన్ను సంతృప్తి నొందేలాగా మారుస్తుందా లేదా? తిన్నానండి, విన్నానండి, సంతృప్తి ఉందా లేదా? బ్రతుకు మార్చుకుందామని ఉందా లేదా? భారం దింపుకుందామని ఉందా లేదా? గిలాదులోని మేతంట మేస్తే సంతృప్తి నొందారంట. ఈరోజు గిలాదు నాది అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, గిలాదు మందలు మేయడానికి తగిన స్థలం అది. అక్కడ మంచి మేత ఉంది. ఆ మేత తిన్న ప్రతి ఒక్కరూ కూడా సంతృప్తి పొందుతున్నారు. ఈరోజు నీ ఇంట్లో వాక్యం అనే మేత ఉండాలి. ఈరోజు నీ సన్నిధిలో, మందిరములో వాక్యం అనే మేత ఉండాలి. ఉందా మేత? కానుకలే మేత, పాటలే మేత. వాక్యం అనే మేత నీ ఇంట్లో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. సరైన మేత ఉండాలి, సరైన మేత. ఈరోజు సరైన మేత లేదు. సరైన మేత పెడతా ఉంటే తినేవాళ్ళు లేరు. ఏ మేత కావాలి మనకి? మొదటి దినవృత్తాంతాలు 4:40లో ప్రారంభ వాక్యంలో చక్కని మాట ఉంటుంది. మంచి బలకరమైన మేత. ఏ మేత కావాలి నీకు? మంచి బలకరమైన మేత కావాలి. ఈరోజు చాలామంది కోరుకునే కోరికలు ఏంటో తెలుసా? ఏ మేత కావాలో తెలుసా? అమ్మా నీ కుటుంబం దీవించబడునుగాక. అబ్బా వెళ్ళిపోయిక ఈ మేతకు అలవాటు పడ్డావు. ఈ సంవత్సరం నీ కుటుంబంలో విస్తారమైన వర్షం దేవుడు కురిపిస్తాడు. అబ్బా ఈ మేతకు అలవాటు పడ్డావు. అసలు దేవుడు దీవించాలంటే ముందు నీ దగ్గర పట్టుతూ ఉండాలిగా. నీ స్థలం మేత భూమి అయి ఉండాలిగా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మంచి బలకరమైన మేత కావాలి మీకు. బలం లేని మేత దేనికి ఉపయోగం? అది మంచి బలమైన మేత మీకు కావాలి. అటువంటి మేత గిలాదులో ఉంది.
అందుకే గిలాదులోని మేత మేయుచున్న ప్రతి ఒక్కరూ కూడా సంతృప్తి పొందుతున్నారు. ఈరోజు నీ ఇంట్లో ఈ అనుభవాలు ఉండాలి, మేత ఉండాలి, వాక్యం ఉండాలి. మంచి బలమైన మేత. ఏ మేత? యెషయా గ్రంథం 30:24 అక్కడ ఉంటుంది, ఉప్పుతో కలిపిన మేత. ఉందమ్మా? ఉప్పుతో కలిపే మేత. ఏ మేత కావాలి నీకు? ఉప్పుతో కలిపిన మేత. అన్నీ ఉప్పు అయిపోతే ఏమైంది? కూర చప్పిడైద్ది. ఈరోజు నీకు ఎటువంటి మేత కావాలో తెలుసా? ఉప్పు వేసే మేత కావాలి. కొంతమంది జీవితాలలో వాక్యం ఉంటుంది, కానీ ఆ వాక్యంలో సారవంతమైన ఉప్పు లేదు. కొన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, కానీ మేత ఉంది, ఉప్పేదే. ఈరోజు ఎటువంటి మేత నీకు కావాలంటే మంచి బలమైన మేత నీకు కావాలి. ఉప్పుతో కలిపిన మేత నీకు కావాలి. ఈరోజు ఎన్నో వాక్యాలు వింటున్నావు, ఎన్నో చోట్లకి వెళ్తున్నావు, వాక్యాలు వింటున్నావు, ఎన్నో యూట్యూబ్లో వాక్యం వింటున్నావు, ఎన్నో చోట్ల మీరు వాక్యాలు అంటున్నారు, కానీ దేవుని మందిరంలో వినే వాక్యం ఉప్పు వేసినటువంటి మేతది. అన్నీ విన్నావుగా, అన్నీ విన్నావు, దేవుని సన్నిధిలోకి వచ్చావుగా, దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుని దేవుని మాటలు విని నువ్వు బలపడ్డావంటే ఆ వాక్యం ఏంటో తెలుసా? ఉప్పు వేస్తుంది. అంటే ఇంతవరకు అక్కడికి వెళ్ళి కొంచెం కూర, ఇక్కడికి వెళ్ళి కొంచెం కూర, అక్కడికి వెళ్ళి కొంచెం కూర, అక్కడికి వెళ్ళి కొంచెం కూర, అన్నీ సంపాదించుకొని వచ్చావు, కానీ అందులో ఉప్పు లేదు. సంపాదించుకున్నావు, కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలో నీ సన్నిధిలో నీ ఇంట్లో కూర్చుని నువ్వు దేవుని మాట వింటావో ఆ వంట అంతటికి కూడా దేవుడు ఉప్పేస్తాడు. ఈరోజు ఏ మేత నీకు కావాలంటే మంచి బలమైన మేత, ఉప్పుతో కలిపిన మేత. ఈ మేత ఎక్కడ ఉండాలంటే నీ ఇంట్లో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. ఏ మేత నువ్వు మేస్తున్నావు? ఏ మేత? యెహెజ్కేలు 34:16. యెహెజ్కేలు 34:16 అక్కడ ఉంటుంది, శిక్ష అను మేత పెట్టి అనే మాట ఉంటుంది చివరిలో. ఏ మేత? శిక్ష అనే మేత. చాలామందికి ఈ మేత అవసరంలా. ఈ మేత మీరు దైవజనుడు బోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. శిక్ష అనే మేత కూడా నీకు కావాలి. ఎంతవరకు దీవెనల వర్షం కుమ్మరించయ్యా. ఇవి కాదు, నీకు ఎటువంటి మేత కావాలంటే శిక్ష అనే మేత కూడా కావాలి. దైవజనుడు మాట్లాడుతూ ఉంటే గుండెలు పగలాలి. దైవజనుడు మాట్లాడుతుంటే రోదన కలగాలి. దైవజనుడు మాట్లాడుతుంటే పశ్చాత్తాపడాలి. దైవజనుడు మాట్లాడుతుంటే గోవ మాదిరిగా నీ కళ్ళు మారాలి. ఈరోజు నీకు కావలసిన మేత బలమైన మేత, ఉప్పు వేసే మేత, శిక్ష అనే మేత. ఈ మేతను మేయాలి, ఈ మేతను మేయాలి. యెహెజ్కేలు 34:14
మంచి మేత. ఏ మేత? మంచి మేత. పిచ్చి పిచ్చి మేత కాదు, మంచి మేత. ఈరోజు దేవుడు ఎందుకో తేటగా మాట్లాడుతున్నాడు. గిలాదు నాది అని దేవుడు ఎందుకు అన్నాడంటే, గిలాదు మందలు మేయగలిగిన తగిన స్థలం అది. గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మందలు మేసే తగిన స్థలం అంటే ఏది అంటే, అత్తగాడు అంటాడు మందలు మేయడానికి తగిన స్థలము అయ్యా అది అక్కడ మంచి మేత దొరుకుతుంది, తాగడానికి నీరు దొరుకుతుంది, అక్కడ మంచి సెక్యూరిటీ ఉంది. అలాగుంటే అది మందలు మేపడానికి తగిన స్థలం అంట. ఆ గిలాదులో ఆ చోట వాళ్ళు మేత మేశారంట, సంతృప్తి నొందారంట. ఈరోజు ఏ మేత నువ్వు మేస్తున్నావు? బలమైన మేత నీకు కావాలి. దేనికోసం? బలం కోసం. జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ బలము కలిగి నిలబడగలిగే మేత నువ్వు మెయ్యాలి. అది బలకరమైన మేత, బలమైన మేత, బలమైన మేత, ఉప్పుతో కలిపిన మేత. ఉప్పుతో కలిపిన మేత సారవంతమైనది, సారవంతంతో కూడినది నువ్వు మేత వేయాలి. శిక్ష అనే మేత, శిక్ష అనే మేత కూడా నీకు కావాలి. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు కొంతమంది ఓవరాక్షన్ చేస్తారు. అప్పుడు ఏ మేత కావాలి వాళ్ళకి? శిక్ష అనే మేత కావాలి. కొన్నిసార్లు కొంతమంది క్రమం తప్పుతారు. వాళ్ళకి ఏ మేత కావాలి? శిక్ష అనే మేత కావాలి. ఈరోజు మంచి మేత, మంచి మేత వేయాలి. మరి ఈరోజు నీ ఇంట్లో, నీ సన్నిధిలో మంచి మేత కనుక ఉండగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? గిలాదు నాది అంటాడు. ఎందుకు గిలాదు నాది అని దేవుడు అన్నాడంటే కారణం ఒకటే. ఆ గిలాదు ఎక్కడుంది? ఆయన ఎన్నికలో గిలాదు ఉంది. ఎందుకు గిలాదు నాది అని దేవుడు అంటున్నాడంటే, అది మేత మేయడానికి తగిన స్థలం. అక్కడ మంచి మేత ఉంది, ఉప్పు వేసినట్టు మేత ఉంది, బలం కలిగిన మేత ఉంది, శిక్ష అనే మేత ఉంది, మంచి మేత అక్కడ ఉంది. ఆ మేత తిన్న ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి పొందారు. మరి ఈ రోజున గిలాదు నాది అని దేవుడు అంటున్నాడుగా, ఈరోజు నిన్ను కూడా పలానా ఆవిడ, వాడు నావాడ్రా, ఆమె నాది, ఆ కుటుంబం నాది, ఆ సంఘం నాది అని దేవుడు అనగలగాలంటే ఏముండాలో తెలుసా? మంచి మేత ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే నీ ఇంట్లో ఏముండాలో తెలుసా? వాక్యం ఉండాలి. నీ ఇంట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం చదవాలి. వాడుకగా వాక్యమును చదివితిమి గాని ఆచరణలో దాని భావమే మరచితిని. వాడుకగా వాక్యమును చదివితిమి గాని ఆచరణలో దాని భావమే మరచితిమి. ఆచారంగా దేవుని వాక్యం వినటానికి వచ్చాం, ఆచారంగా దేవుని సన్నిధికి వచ్చామంతే. ఆదివారం వెళ్ళకపోతే ఏమవుద్దో వారం అంతా అనే వచ్చాం. మేత మేయడానికి కాదు. ఈరోజు దేవుడు గిలాదు నాది అని అనగలుగుతున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే, గిలాదు మందలు మేయడానికి తగిన స్థలం అది. కారణం ఏంటంటే అది మేత భూమి.
అక్కడ మేత ఉంది, అక్కడ మేత ఉంది. రెండవదిగా అక్కడ ఏముందంటే నీరుంది. అక్కడ త్రాగడానికి సరిపడా నీరుంది. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలో దేవుడు ఇలా మాట్లాడతాడు, పచ్చిక గల్ల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల దగ్గరే ఆయన నన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ జలం? అక్కడ తాగడానికి నీరుంది, తాగడానికి నీరుంది. జలాశయాలున్నాయి. ఎందుకు దేవుడు గిలాదు నాది అంటున్నాడంటే అక్కడ ఏముందో తెలుసా? మేత ఉంది. అక్కడ ఏముందో తెలుసా? నీళ్ళుంది. తాగడానికి సరిపడా నీళ్లున్నాయి. ఈరోజు నీ ఇంట్లో ఏ నీరు ఉండాలి? ఏ నీరు ఉండాలి? నీ ఇంట్లో సరైన ప్రార్థన ఉండాలి. నీ ఇంట్లో కన్నీటి ప్రార్థన ఉండాలి. ఈరోజు నీ మాట వింటున్న తర్వాతైనా దేవుడు గిలాదు నాది అని ఎందుకన్నాడు అంటే, ఆ గిలాదు మందలు మేయడానికి తగిన స్థలం అది. ఏంటయ్యా ఆ స్థలంలో ఏముందయ్యా అంటే, మంచి మేత ఉంది, తగిన నీరుంది. ఈరోజు నీ ఇంట్లో నీరుందా? తగిన నీరు. ప్రార్థన ఏది నీ ఇంట్లో? ప్రార్థన ఏది నీ కుటుంబంలో? ప్రార్థన లేకుండా కార్యాలు ఎలా చూడగలవు? ప్రార్థన లేకుండా దేవుణ్ణి ఎలా చూడగలవు? ఈరోజు ప్రార్థన ఒక్కటే మీ కుటుంబానికి ప్రాకారం. ఎన్నో సందర్భాల్లో ఎన్నో వాక్యాల్లో చెబుతూ వస్తూ ఉన్నాను, అమ్మా అనుదినం మీ ఇంట్లో ప్రార్థన ఉండాలమ్మా. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, సహవాస ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని కుటుంబం, మన కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిగా నీ కుటుంబం కూడుకోవాలి, ప్రార్థన చేయాలి. సమస్యలు ఎందుకు తీరవరా నా దగ్గరికి చెప్తా. ప్రార్థన లేదు, దేవుడు ఎందుకో మమ్మల్ని ఇలా చేసేస్తున్నాడండి. ఒక్కసారి మోకరించి చూడమ్మా, ఒకసారి ప్రార్థన చేయి. దేవుడు ఎంతటి కార్యమైన చేయగలడు. మీరు నమ్మరు. కొంతమంది కొన్ని సాక్ష్యాలు చెప్తుండే ఒకప్పుడు ఎట్లా చెప్తారు లేక పిచ్చోళ్ళరా అని. అది మన జీవితంలో జరిగితే కానీ మనకు తెలియదు. నేను మా పిల్లలతో పంచుకున్న గతంలో ఈ రిజిస్ట్రేషన్ విషయం వెళ్ళినప్పుడు ఒకళ్ళని అడిగి 40,000 ఉంటాయి, 10 రోజులు ఇచ్చేస్తా అన్న. ఎక్కడి తెచ్చిస్తామో తెలియదు. ఎప్పుడో 2025 ప్రారంభంలో పెట్టొచ్చింది ఆవిడ సంతకం లోన్కి, డ్వాక్రాకి. ఆ బ్యాంక్ ఆయన పిలిచి మొన్న డ్వాక్రా ఇచ్చాడు. అది 10 రోజులు అన్నానుగా. ఆ రోజున అడావిడిగా ఆవిడ ఎక్కించిపోయి ఆవిడ అంటది, ఇంత కంగారు ఏంటి అంటాడు. నా బాధ ఆవిడకి ఏం తెలుసు. వెళ్ళి తీసుకొచ్చి ఆయన దగ్గరికి లీవ్ 40. అదేంటి అయ్యా 10 రోజులు అన్నారు, 6 రోజులు ఇచ్చారంటే దేవుడు కురపట్టు ఉందంతే. నీ ఇంట్లో నీ సమస్యలు తీరడానికి కారణం ఒకటే, నీరుందా? వాక్యం అనే మేత ఉందా? ఏది కన్నీటి ప్రార్థన? పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. ఏంటంట? పాల వంటిది, అది జుంటె తేనె వంటిది. ఏది నీ ఇంట్లో? వాక్యం ఏది నీ ఇంట్లో? వాక్యం అనే మేత ఉండాలి, ప్రార్థన అనే నీరు.
ప్రార్థనని ఇంట్లో ఎలా ప్రవహించాలో తెలుసా? ఒక భక్తుడు అన్నాడు, అయ్యా నా ఇంట్లో నేను చేసిన ప్రార్థన, నా తల్లి చేసిన ప్రార్థన, అది కన్నీటి ప్రవాహము వలె కట్టలు తెంపుకొని ఆ ప్రాంతమంతా కూడా తడపబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన నీ ఇంటినే తడపలేకపోతుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా కదించలేకపోతుంది. దేవుడు ఎందుకంటాడు గిలాదు నాది అని? ఈరోజు దేవుడు అంటున్నాడు గిలాదు నాది. ఎందుకు అంటే గిలాదు మందలు మేయడానికి తగిన స్థలం అది. అంటే అక్కడ మేత ఉంది, అంటే అక్కడ నీరుంది. మూడవదిగా అక్కడ ఏముందో తెలుసా? కాంపౌండ్, సెక్యూరిటీ ఉంది. ఏముంది అక్కడ? సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ లేకుండా మందలను పెడతామమ్మ చిన్ని? పెట్టవుగా. అక్కడ సెక్యూరిటీ ఉంటేనే వెళ్తాం, నీళ్ళు ఉంటేనే వెళ్తాం, మేత ఉంటేనే వెళ్తాం. గిలాదు అలాంటిది. అందుకే దేవుడు నాది అన్నాడు. ఈరోజు నీ ఇంట్లో, నీ సంఘంలో ఈ 3 అనుభవాలు ఉంటే దేవుడు అంటాడు షారోను ప్రార్థనా మందిరం నాది అంటాడు. గిలాదు నాది అంటాడు. మరి ఇవన్నీ ఇక్కడ ఉండాలంటే నీ దగ్గర ఉండాలిగా. నీ ఇంట్లో మేత ఉందా? నీ ఇంట్లో నీరుందా? నీ ఇంటికి కాపుదల ఉందా? కాపుదల ఉండాలి. గొర్రెల గొప్ప కాపరి ఆయన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేనికంటే కాపరున్నాడండి, ఒక కాపరున్నాడు మాకు. ఈరోజు కొంతమంది కాపరులతో పని లేదు. రక్కరనా మనం మాకు ఎదురైందిలే. కాపరుద్దేం వద్దు మాకు, మొహం పగిలిపోద్ది మళ్ళీ. కాపరు ఉండాలి. కాపరి లేని గొర్రెలను ఉండకూడదు. బలమైన మేత పెట్టే కాపరు ఉండాలి. శిక్షించే మేత పెట్టే కాపరు ఉండాలి. మంచి మేత పెట్టే కాపరు ఉండాలి. కాపుదల లేని కుటుంబంగా నీ కుటుంబం ఉండకూడదు. కాపరి లేకపోతే సింహాలు వస్తాయి, కాపరి లేకపోతే తోడేళ్ళు వస్తాయి, కాపరి లేకపోతే శత్రువు వస్తాడు. నీకంటూ ఒక కాపరి ఉండాలి. చస్తే సమాధిలో పెట్టడానికి కాపరుద్దా? నువ్వు 3వ రోజున ప్రార్థన పెట్టమంటే వచ్చి ప్రార్థన పెడతా కాపరుద్దా? పుట్టినరోజు అంటే కాపరు కావాలి, పెళ్లి రోజు అంటే కాపరు కావాలి. కాపుదల ఉండాలి, కాపరు ఉండాలి, మనకి కాంపౌండ్ ఉండాలి. ఏముండాలి అక్కడ? గిలాదులు ఏముందో తెలుసా? సెక్యూరిటీ. నీకంటూ ఒక కాపరిని కలిగి ఉండాలి. ఈరోజు కొంతమందికి కాపరితో పనిలే. వీళ్ళే పెద్ద పాస్టర్లో, కాపరులతో మాకు పని ఏంటి? ఒక ఆవిడ అట్టాగే అయ్యగారు అంతకుముందు ప్రార్థన చేయడం చూసిందంట. అయ్యగారు ప్రార్థన చేయడం చూసి దెయ్యం పట్టిన ఆవిడికి అయ్యగారు ప్రార్థన చేశారంట. పో దెయ్యం అన్నాడట. దెయ్యం దెబ్బ గురికి పారిపోయిందంట. అట్లాగే ఏం కూడా కొబ్బరి నూనె తీసుకుని చేతిలో పోసుకుని ఆ అమ్మాయిని ఎత్తి మీద పెట్టి, దెయ్యం పట్టిన అమ్మాయిని ఎత్తి మీద పెట్టి పో దెయ్యం అన్నాడు. కాడితే 32 పళ్ళులో 6 పళ్ళు మొత్తం ఊడి కింద పడి అంట. కాపరితో పనిలే. అయ్యారు మా అబ్బాయికి మొన్న కింద పడ్డాడయ్యా. అమ్మ కింద పడ్డాడా? సరేనయ్యా ప్రార్థన చేస్తా. ప్రార్థన చేయాల్సిన లేదయ్యా, నేను చేసా. లేచి కూర్చున్నాడు. మరి నాకెందుకు పని చేసా? నీ విలువ తెలియటాక నాకు. కాపరితో పని లేదు, వారికి సెక్యూరిటీ అవసరంలా. దేవుడు గిలాదు నాది అని ఎందుకు అన్నాడంటే అక్కడ మేత ఉంది, అక్కడ నీరుంది, అక్కడ కాపుదల ఉంది. ఈ 3 ఈరోజు నీ ఇంట్లో లేకపోతే దేవుడు నిన్ను ఎందుకు ఇష్టపడతాడు?
దేవుడు నేను ఎందుకు కోరుకుంటాడు? కొంతమంది మందిరంలోకి వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పేది అది లేదు. అయ్యా అయ్యా దేవుడు మొన్న నేను గుంటలో పడ్డాను, గుంటలో నుంచి పడినప్పుడు దేవుడు నన్ను లేపాడు, హాస్పిటల్కి వెళ్ళాను, కట్టుకట్టించుకుని వచ్చాను. స్తోత్రం, ఆమె. ఏంటి సాక్ష్యంలో నాకు చెప్పింది నువ్వు? అంటే మీరు మాకు మేత పెడుతున్నారా? పెట్టండి. కాపరితో పని లేదు కొందరికి. మొన్న ఒకళ్ళలాగంటేనే కొంచెం హెచ్చరించి దేవుని మాటలు చెప్పొచ్చాను. కాపరి ఉండాలి, కాపరి ఉండాలి మన కుటుంబానికి. అందుకే అపోస్తులుడైన పౌలయ్య గారు ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్పాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 నుంచి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 నుంచి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటానికి పరిశుద్ధాత్మ మిమ్ముని దేనియందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా ఉండాలో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండండి. సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మన మిమ్మును దేనియందు, సంఘాన్ని కాయడానికి, సంఘాన్ని కాపుదలగా ఉంచడానికి ఎవరినైతే మీకు అప్పగించానో, ఎవరినైతే నేను మీకు ఇచ్చానో దానిని బట్టి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో చూడు, ఇప్పుడున్నా నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందని కనికరింపరు. అమ్మా, ఇప్పుడు కాపరి ఉన్నాడు కనుక, కాపరి అనునిత్యము కూడా కుటుంబాలను బట్టి చేతులు ఎత్తుతున్నాడు కనుక నువ్వు తప్పటడుగు వేసినా తప్పిపోయినా కానీ కాపాడబడుతున్నావు. ఒకరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోనికి వస్తాయి. మీరు వాటి నుంచి తప్పించుకోలేరు, ఎందుకంటే వాళ్ళు కనికరపడరు. 30 మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలో నుంచే బయలుదేరతారు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము తెలుసుకుని మెలకువగా ఉండండి. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఇదిగో నేను సంఘమును కాయుటకు, సంఘాన్ని కాయడానికి ఒక కాపరిని ఏర్పరిచాను. ఒక కాపరిని దేవుడు ఇచ్చాడు మీకు. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు, అంటే కాపరి నీకు లేకపోతే నిన్నేం తరుముకొస్తాయి తెలుసా? తోడేళ్ళు తరుముకొస్తాయి. కాపరి నీకు లేకపోతే శిష్యులను తమ ఎంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే మనుషులు మీలో నుంచే బయలుదేరతారు. కాపుదలు ఉండాలి, కాపరు ఉండాలి. కాపరి దేనికి? ఆదివారం వచ్చి వాక్యం చెప్పి సంచిలో పెట్టుకుని జైలు పెట్టుకుని పోటాగా? దేనికి కాపరి?
దేవుని బలిపీఠం మీద నిలబడి పరిశుద్ధ గ్రంథం చేతపట్టి మాట్లాడుతున్నాను. ఉద్యోగాలు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సంఘం గురించి ప్రార్థన చేయని రోజు లేదు. ఈ మధ్య దేవుడు ఇంకొక కొత్త బాధ్యత ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు మేము మిషనరీగా పోతున్నాగా. అసలు ఈ సాక్ష్యాలు ఈరోజు మీకు చెప్దాం అనుకున్నా. ఇవి ఉన్నాయి కదా, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇలా మా పిల్లలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తారు, వెళ్ళిన వాళ్ళ దగ్గరికి అలా. ఎందుకు వీళ్ళు వెళ్తున్నారంటే ఒక మాటలో చెప్తారు వాక్యం మధ్యలో. ఒక చెల్లి రాసింది, అన్నయ్య నేను మెడికల్ చదువుకున్నాను, ఎక్కడైనా సరే మిషనరీకి మెడికల్ క్యాంప్ పెడితే నేను ఉచితంగా వచ్చి చేసి వెళ్తా అని నెంబర్ ఇచ్చేసింది. ఒక చెల్లి రాసింది, అన్న నేను బీటెక్ చదువుకున్నాను, నేను మిషనరీగా ఉండాలనుకుంటున్నాను, మీరు ఎక్కడికి రమ్మంటే వస్తా అని తన నెంబర్ ఇచ్చింది. మరొక చెల్లి, అన్నయ్య నేను లా చదివాను, లాయర్ని, మా ఆయన పోలీసు, మా చదువులు మా ఉద్యోగాలు మిషనరీకి ఎక్కడ ఉపయోగపడినా మేము అక్కడికి వచ్చి నిలబడతాం, మిషనరీగా మేము పనిచేస్తాం. మరొక చెల్లి రాసింది, అన్నయ్య నేను చదువుకున్నాను లెక్చరర్ని, వారానికి ఒకరోజు కేటాయిచ్చేస్తా, మీరు ఎక్కడికి వచ్చి ఏ అనాథ పిల్లలకు చదువు చెప్పమన్నా చెప్పి వెళ్ళిపోతా ఉచితంగా. ఒక్కరోజు అలాంటి లెక్చరర్ రావాలంటే ఒక 20,000 30,000 ఖర్చు పెట్టాలి. నేను ఉచితంగా వచ్చి చెప్పి వెళ్ళిపోతా మిషనరీగా. వీళ్ళందరిని బట్టి చేతులు ఎత్తాల, వీళ్ళందరిని బట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు కొంతమందికి కాపరితో పనిలే. దేవుడు ఈరోజు నీకు ఎంత జ్ఞానమైన ఇవ్వచ్చు. ఎపిసి సంఘం దైవజనుడు మాట్లాడుతూ ఈరోజు నేను ఉన్నాను. దేవుడు కాపరిగా ఇచ్చాడు. కాపరి లేకపోతే తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి. కాపరి లేకపోతే మీ మధ్యలోనే అనేక మంది మీ మీద లేగుస్తారు. కాపరి ఉండాలి. అందుకే గిలాదు నాది అని దేవుడు ఎందుకన్నాడు అని చూస్తే, గిలాదు మందలు మేయడానికి తగిన స్థలం. ఎందుకు మందలు మేయడానికి అది తగిన స్థలం అని ఆలోచిస్తే, అక్కడ మేత ఉంది, నీరుంది, మంచి సెక్యూరిటీ ఉంది. అమ్మా ఈరోజు మరి నీ కుటుంబంలో మేత ఉందా? ఈరోజు నీ కుటుంబంలో నీరుందా? ఈరోజు నీ కుటుంబానికి సెక్యూరిటీ ఉందా? కాపుదల ఉందా? దైవజనుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? కొంతమందికి ముద్ద అడ్డం పడినప్పుడు గుర్తొస్తాడు. ఇప్పుడు ముద్ద అడ్డం పడదు చూసా, అప్పుడు గుర్తుకొస్తాడు. ఈరోజే నీ మాట వింటున్న తర్వాత అయినా సరే సంఘం వర్ధిల్లాలి, కుటుంబాలు వర్ధిల్లాలి. అలా వర్ధిల్లాలంటే దేవుడు నాది అని అనుకోవాలి. నాది అని అనుకుంటే ఎంతటి పని అయినా మనం చేయగలం. నాది అని అనుకోలేదనుకో, మనకి మనకు పట్టిందేంటి, అవును వదిలేసుకుని పోతాం. కాదు, దేవుడు నాది, గిలాదు నాది అంటున్నాడు. మరి ఈరోజు నీ ఇల్లు, నీ సంఘం, నీ కుటుంబం, నిన్ను, నీ పిల్లల్ని దేవుడు నాది అని అనుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. గిలాదులో మేత ఉంది, గిలాదులో నీరుంది, గిలాదులో కాపుదల ఉంది. అందుకే పౌలయ్య గారు అన్నాడు, నేనుండగా ఏమి రావు, వెళ్ళిపోయిన తర్వాత వస్తాయి. అందుకే నీకు ఎవరు ఉండాలో తెలుసా? కాపరు ఉండాలి, నీకు కాపుదల ఉండాలి, నీకు ఇటువంటి ఆహారం ఉండాలి, ఇటువంటి నీరు ఉండాలి, ఇటువంటి కాపుదల ఉండాలి. చిన్న మాట చెప్పేస్తాను, నా టైం అయిపోయింది. మరి ఇటువంటి
ఆహారం తిని, ఇటువంటి నీరు తాగి, ఇటువంటి సెక్యూరిటీ కాపుదల కలిగిన వాడు ఎట్టుంటాడో ఒక మాట చెప్పాలిగా మీకు. అలాంటి మేత మేసి, అలాంటి నీరు తాగి, అలాంటి కాపుదల ఉన్నవాడు ఎలా ఉంటాడో. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వాక్యం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరితనో? గిలాదు వాడు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగిన వాడు. ఇదిగో అమ్మా, అటువంటి మేత వేసి, అటువంటి నీరు తాగి, అటువంటి ఏంటిది సెక్యూరిటీ కలిగిన వాడు ఎలా ఉంటాడో చెప్తాను నేను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? గిలాదు వాడైన యెఫ్తా. అతనిలో మీకు ఏమి నచ్చిందయ్యా? సమర్పణ, మంచి సమర్పణ, మంచి ప్రతిష్ట, మంచి త్యాగం. కొంతమంది మొక్కుబడి చేస్తారు, అయ్యా ఈ సంవత్సరం సావైనా బతుకైనా ఏదైనా కానీ ఆదివారాలు మా అన్నం, రెండో ఆదివారం రాదేమా. దేవుడు ఎందుకంటాడు గిలాదు నాది అని? దేవుడు ఏ ఉద్దేశంతో అంటాడు? యుద్ధం చేశాడు, యుద్ధంలో కథగా పట్టుకొని ఉరికెత్తుకుంటూ వస్తుంది, కూతురు ఎదురుకుండా వస్తుంది. అబ్బా, దేవుడు తీర్మానం తీసుకున్నాడు, ఇచ్చాడు. ఈరోజు గిలాదు వాడైన యెఫ్తా మంచి సమర్పణ ఉంది అతనిలో, మంచి ప్రతిష్టత ఉంది అతనిలో, మంచి త్యాగం ఉంది అతనిలో. ఎంతమంది రే నువ్వు వేసే కొడుకురా అన్నా కానీ అవమానాలు భరించాడు. మరలా ఎవరైతే అవమానించారో వాళ్ళే పిలిచి సన్మానించారో. చూడు చూడు, గిలాదు వాడైన యెఫ్తా. ఈరోజు నువ్వు అడుగుతున్నావు కదా, అటువంటి మేత వేసినాడు, అటువంటి నీరు తాగినాడు, అటువంటి కాపుదలలో ఎదిగినవాడు ఎలా ఉంటాడు? మంచి సమర్పణ కలిగి, మంచి ప్రతిష్టత కలిగి, మంచి త్యాగం కలిగిన వాడై ఉంటాడు. అటువంటి వాడు గిలాదు వాడైన యెఫ్తా. చాలేదా? ఇంకొకరు చూపిస్తా. మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వాక్యం. తిష్బీయుడైన ఏలియా. ఎవరు ఈ ఏలియా? ఎవరమ్మా? గిలాదు వాడు. ఎన్నిసార్లు ఏలియా గురించి చెప్పాము. ఏలియా మంచి రోషం కలిగిన వాడు, ఏలియా మంచి పౌరుషం కలిగిన వాడు. ఏలియా వంటి ప్రార్థనా పరులు ఎవరు? నువ్వు పెట్టు, 2 కాళ్ళ మధ్యలో తలకాయ నేను చూస్తా. మామూలుగానే ప్రార్థనలో మోకరించండి అమ్మ అంటే మోకరించలేం 10 నిమిషాలు. 2 కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరెత్తునో? ఆ మేత మేసినోడమ్మా, ఆ నీళ్లు తాగినోడమ్మా, ఆ కాపుదలలో పెరిగినవాడు. గిలాదు వాడైనా ఈ ఏలియా గిలాదు కాపరస్తుల సంబంధి ఏలియా. అమ్మ చూడు చూడు, గిలాదు నాది అని దేవుడు ఎందుకన్నాడంటే, గిలాదులో పెరిగినవాడు పరిస్థితి చూడు. ఆ తిండి తిన్నవాడు, ఆ నీరు తాగినవాడు, ఆ కాపుదల్లో పెరిగినవాడు, అతను వాళ్ళు ఎలా ఉన్నారు చూడు. యెఫ్తా మంచి సమర్పణ అండి. అబ్బా అతనిలాగా సమర్పించుకోవాలండి. అమ్మో మా వల్ల కాదండి, మా వల్ల అయితే కదా. గిలాదు కాపురస్తుడైన ఏలియా, అమ్మో ఆయనలాగా ప్రార్థన చేయాలంట. అమ్మో నా వల్ల కాదయ్యా. అమ్మో ఆ ప్రార్థన నాయన 2 కాళ్ళ సందులో తలకాయ పెట్టుకుని ప్రార్థన చేసినవాడు చేసినట్టే ఉన్నాడయ్యా. అమ్మో మంచి రోషం కలిగిన వాడయ్యా, మంచి పౌరుషం కలిగిన వాడయ్యా. ఎక్కడి నుంచి వచ్చింది? గిలాదు.
దేవుడు అంటున్నాడు, గిలాదు నాది. ఎందుకన్నాడు? అది మందలు మేయడానికి తగిన స్థలం. ఏముంది అంత స్థలంలో? ఏముంది? మేత ఉంది. ఏముంది? నీళ్లున్నాయి. ఏముంది? కాపుదలు ఉంది. అవునా? అలాంటి మేత మేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు యెఫ్తా. గిలాదు వంశస్థుడు, గిలాదు వాడైన యెఫ్తా. గిలాదు కాపురస్తుడు ఏలియా. చూడు, ఆ తిండి తిని, ఆ మేత వేసి, ఆ నీరు తాగి, ఆ కాపుదలలో బ్రతికిన వాళ్ళు. గిలాదు వాడు. 2 సమూయేలు 17వ అధ్యాయం 27వ వాక్యం. 2 సమూయేలు 17వ వాక్యం. దావీదు అమోనీయులను రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోబియాను, లొదెబారు, మాకీరును, ఊరివాడును, గిలాదీయుడైన బర్జిల్లోమయి. ఎవరు? గిలాదు వాడు. ఈ బర్జిల్లోమయి ఎవరు? గిలాదు వాడు. ఏం చేశాడు? 28. అరణ్యమందు జనులు అరిసిన వారై ఆకలిగొని దప్పిగొందురని తలంచి. చూడు, ఎవడు చెప్పలా? బర్జిల్లో ఏమయ్యి మరి దావీదుని సొంత కొడుకే తరుముతున్నాడు కదయ్యా. సొంత కొడుకు తరుముతున్నాడు. ఏంటి వీళ్ళు బైబిల్ తెగ తిరిగేస్తున్నారు? దొరకలేదండి. నేను చెప్తే న్యాయంగా చూడకుండా మీరు బైబిల్ ఏం చూస్తారు? ఈ బర్జిల్లోమై ఎవరంటే గిలాదు. గిలాదు వాడైన బర్జిల్లోమై ఏం చేశాడు ఇతనంటే, దావీదుని తన సొంత కుమారుడే, ఎవరో అబ్షాలోము తరుముకుంటూ వస్తున్నప్పుడు, అరణ్య పాలైనప్పుడు అతడు తలంచి, తలంచాడు? దప్పికొన్నారేమో అని తలంచి. అసలు మీ ఈ రోజున మీకు తలంపు కాదు కదా, కనీసం ఫోన్ చేసి కూడా అడగదు. అయ్యగారు ఎక్కడ ఉన్నాడు ఈరోజు, ఎక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడు, తిన్నాడు లేదో అడిగిన పాపం లేదు. ఉందా? నువ్వు తిన్నావుగా, కాపురితో పనే ఉంది. చేతిలో ప్రార్థన డబ్బా ఉంది. సిలువు తెలుసుగా, ప్లస్ గుర్తుకి చివరం ఇంకోటి బారుగా లాగటమే. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనుకుని పని కానిచ్చేయటమే. కానీ గిలాదు వాడైన బర్జిల్లోమయి అరణ్యమందు జనులు అలసి ఉన్నారేమోనని, దప్పికొన్నారేమోనని తలంచి ఆ మాట నన్ను ఎంతగానో హత్తుకుందండి. దావీదు అడగలా, దావీదు ఆశపడలా, తలంచాడంతే. తలంచినోడు మెదలకుండా ఉండొచ్చుగా. అప్పుడు అబ్షాలోము కదా రాజు, చంపి పక్కన పడేస్తాడు, డేర్ చేయడానికి లేదు. కానీ ఈ గిలాదు వాడైన బర్జిల్లోమయి ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఒకవేళ దప్పికొంటారేమోనని తలంచి పరుపుటికెళ్ళాడు. సాప కాదు, పరుపులు, పాత్రలు. చూడు పాత్రలో ఏం చేసేటానికి? వండుకోటానికి. పాత్రలు, కొండలు, గోధుమలు ఏం చేసుకోవడానికి? వండుకొని తింటాకి. యవల పిండి, ఏంచిన గోధుమలు, కాయు ధాన్యాలు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జొన్న ముద్దలు. పిచ్చోడు.
తలంచాడంతే. ఎందుకు ఈ తలంపు వచ్చిందంటే ఇతడు ఎవడో తెలుసా? గిలాదు వాడైన బర్జిల్లై. గిలాదు వాడు ఇతను. ఈరోజు చెప్పాగా, ఆ మేత తిన్నోడు, ఆ నీళ్ళు తాగినోడు, ఆ కాపుదల్ల పెరిగినోడు ఎలా ఉంటాడో తెలుసా? ఎదుటివాడికి ఏదైనా అవసరం ఉందేమో అని తలంచుతాడు. నా ఇంట్లో నేను ఉన్నానులే, బాగానే ఉన్నానులే అనుకోడు. అమ్మో, దావీదు పరిస్థితి ఏంటి? అరణ్యంలో ఉన్నాడు, జనులు అలసిపోతారేమో, ఆకలి దప్పికలు కొంటారేమో అని తలంచి. నువ్వేనాడన్నా తలంచావా? ఎవరి గురించన్నా? కూర మిగిలితే డీప్ ఫ్రిడ్జ్ పని చేయకపోయినా 2 ఇళ్ళు అవతలకి వెళ్ళి వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టొస్తావు. కానీ పాపం వాళ్ళకి ఇస్తే బాగుండే అని తలంపు రాదు నీకు. ఎందుకు వస్తుంది? ఇలాంటి తలంపులు రావు, పిచ్చి పిచ్చి తలంపులు వస్తాయి. అయ్యా నా నెత్తి మీద వచ్చి కూర్చున్నాడు, అయ్యా మంచి తలంపు వచ్చింది, మంచి తలంప. ఒక ఆవిడ ఉంటుంది, అయ్యారు రాత్రి నా తల మీద కూర్చొని తలకైన మెడకైన వెనక్కి తిప్పేశాడు. అయ్యా వెనక్కి తిప్పాడు, బాగానే ఉన్నావు కమ్మా, తలంపు వచ్చిందంట. గిలాదు వాళ్ళకి తలంపులు రాల. ఆ మేత మేసినోడికి, ఆ నీరు తాగినోడికి, ఆ కాపుదలలో పెరిగిన వాడికి ఏ తలంపులు వస్తాయంటే, ఇదిగో దావీదు అరణ్యపాలైపోయాడు, శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు, అమ్మో వాళ్ళు తప్పికొంటారేమో, అమ్మో వాళ్ళకి ఆహారం అవుద్దేమోనని చెప్పి మనం వేసుకెళ్తామా? సద్దన్నం పెట్టాక 4 రోజులు ఆలోచిస్తావు నువ్వు. పరుపులు పట్టుకెళ్ళాడు, పాత్రలు పట్టుకెళ్ళాడు, కొండలు, గోధుమలు, యావల పిండి, వేయించిన గోధుమలు, ధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, గొర్రెలు, ఎన్ని పట్టుకెళ్ళాడమ్మా. ఎక్కడ కూడా దడీలా. ఎవరితను? గిలాదు వాడు. గిలాదు వాడైనా బర్జిల్లై. చూశారుగా, గిలాదులో మేత తిన్న యెఫ్తా, గిలాదులో నీరు తాగిన ఏలియా, గిలాదులో కాపుదలగా ఉన్న బర్జిల్లై. చూడు మరి ఈరోజు గిలాదు నాది అని దేవుడు అనేలాగా నీ కుటుంబం ఉండాలంటే ఒక్కటేనమ్మా, గిలాదు ఏంటయ్యా అంటే మేత, మందలు మేయడానికి తగిన స్థలం ఏంటి అని ఆలోచిస్తే అక్కడ ఏముంది? మేత ఉంది, నీరుంది, కాపుదల ఉంది. ఈ 3 అనుభవాలు ఈరోజు నీ ఇంట్లో ఉండగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? గిలాదు నాది అంటాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? శ్రమలు ఎదురవుతాయి. నువ్వెవడరా అనేవాడు ఉంటాడు. యెఫ్తాలాగా దేవుడు హెచ్చిస్తాడు. ఏలియా ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు అనుభవించాడు, కష్టాల్లోంచి దేవుడు తప్పించాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ప్రార్థన చేస్తేనంట అరిచేతి మేఘం, మోపైన వర్షం. అలాగే దేవుడు నీ ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఇదిగో బర్జిల్లై. ఒక పక్క సొంత కొడుకే తండ్రిని తరుముతున్న వేళ ఆలోచించాడు, అమ్మో దావీదు ఆహారం ఆకలి కొంటాడేమో, దడవలేదు. అబ్షాలోము వస్తాడు ఏదో చేస్తాడని అనుకోలేదు. వారికి ఏవేవి కావాలో పడుకోవడానికి, తినడానికి అన్నీ తీసుకుని వెళ్ళాడు. ఎంత మంచి మనసండి. గిలాదులో పెరిగిన వాళ్ళు, గిలాదులో ఉన్నవాళ్ళు చూడు. అందుకే దేవుడు అంటున్నాడు గిలాదు నాది. మరి ఈరోజు ఈ అనుభవాలు నీకు ఉండాలి. దేవుడు నాది అనేలాగా నువ్వు బ్రతకాలంటే ఒక్కటేనమ్మా, నీ ఇంట్లో ఏముండాలో తెలుసా? మేత ఉండాలి, నీరు ఉండాలి, దైవజనుని కాపుదల ఉండాలి. ఈ 3 నీ ఇంట్లో, నీ సంఘంలో లేనంతకాలం కూడా దేవుడు నాది అని అనడం. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా సరే దేవుడు నాది అనేలాగా నువ్వు బ్రతకాలి. మేత ఉండాలి, నీరు ఉండాలి, ఏముండాలి? కాపుదల ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, కాపరు ఉండాలి.
అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, కాపరి లేని గొర్రెనైతే కారడవిగా నే మారితి. కాపరి లేని బ్రతికి ఎలా అయిందంటే కారడవిగా మారిందంట. ఈరోజు దేవుడు నీకు ఒక చక్కని కాపరిని ఇవ్వలే. ఈరోజు దేవుడు చక్కని మేత నీకు పెట్టట్లా. ఈరోజు నీ కోసం ఎంత నీరు, ఎంత ప్రార్థన, ఎంత వాక్యం, నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు. ఈ అశ్రద్ధకు మూల్యం నువ్వు చెల్లించకముందే ఎప్పుడైనా గిలాదు నాది అని నువ్వు అనిపించుకోగలిగితే, దేవుని చేత ఇదిగో ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబం నాది అని గనక దేవుడు అనగలిగితే, ఇదిగో ఆ మేత వేసినోళ్ళు, ఆ నీళ్లు తాగినోళ్ళు, ఆ కాపుదలలో ఉన్నవాళ్ళు, యెఫ్తా, ఏలియా, ఎవరు, బర్జిల్లోమై, చూసాంగా వారికి ఉన్న అనుభవాలు. అటువంటి అనుభవాల్లో దేవుడు మనల్ని కూడా నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎందుకో దేవుడు గిలాదు గురించి మాట్లాడుతూ వచ్చాడు.